హలో నమస్తే అందరికీ. ప్రీవియస్ వీడియోలో ఐబొమ్మ లాంటి వెబ్‌సైట్స్‌లో మూవీస్ జూస్తే ఎంత ప్రమాదకరమో మీకు ప్రూఫ్‌తో చూపెట్టిన. సో, దానికి రిలేటెడ్‌గా బడ్జెట్‌లో ఓటీటీ యాప్స్‌కి సంబంధించి ఒక వీడియో చేస్తా అని చెప్పిన గదా! ఆ వీడియోకి కంటిన్యూయేషన్ వీడియోనే ఇది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్‌లో టాటా ప్లే బింజ్ అని సెర్చ్ చేయండి. టాటా ప్లే బింజ్ 30+ ఓటీటీస్ ఇన్ వన్ అని వచ్చింది కదా! యాప్ ఇన్‌స్టాల్ చేయండి. దాంట్లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి ఉంది. సో, నేను డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే ఒక యాడ్ వస్తది. దాన్ని ఇగ్నోర్ చేయండి. పైన 3 లైన్స్ మీద ట్యాప్ చేస్తే లాగిన్ నౌ టు యాక్సెస్ యువర్ అకౌంట్ అని లాగిన్ వస్తది. ఆల్రెడీ అకౌంట్ ఉన్నవాళ్ళు లాగిన్ మీద ట్యాప్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ మీద ట్యాప్ చేయండి. సో, నెక్స్ట్ పేజ్‌లో మనం మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటది. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద ట్యాప్ చేయండి. వచ్చిన ఓటీపీ ఆటో ఫిల్ అయ్యి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిద్ది. సో, నెక్స్ట్ కూడా ఒక యాడ్ వస్తది. దాన్ని స్కిప్ చేయండి. సో, నెక్స్ట్ ఫ్లెక్సీ ప్లాన్స్‌లో ఫ్లెక్సీ ప్లస్ అని ఎనీ 6 ఓటీటీ యాప్స్ అట్ ₹249 అని ఉంది కదా! యాక్చువల్‌గా ఇంతకుముందు ఈ ప్లాను ₹200 ఉండేటిది. మొన్న ఈ మధ్యే ఇంకో ₹50 ఎక్స్‌ట్రా చార్జ్ పెట్టిర్రు. కిందికి స్క్రోల్ చేస్తే ఫ్లెక్సీ లైట్ అని ఉంటది. దీంట్లో ఏందంటే ఎనీ 4 ఓటీటీ యాప్స్. ఇది ₹200. ఇది ఇంతకుముందు 149 ఉండే. దీన్ని కూడా 200 చేసిర్రు. ఇంకా కిందికొస్తే వాల్యూ ప్లాన్ అని మెగా అని ఉంది కదా! దీంట్లో ఏందంటే 34 యాప్స్ ఉంటాయి. దీని మంత్లీ పేమెంట్ వచ్చేసి ₹349. దీంట్లో మొత్తం అన్ని ఓటీటీ యాప్స్ ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్ తప్ప. ఈ నెట్‌ఫ్లిక్స్ కావాలంటే సెపరేట్‌గా మనం దానికి సబ్స్క్రిప్షన్ అన్నా తీసుకోవాలి. లేదు అంటే దానికి కూడా ఇంకొక ఆల్టర్‌నేటివ్ వే ఉంది. లాస్ట్‌కి చెప్తా. సో, పైకి స్క్రోల్ చేస్తే ఫ్లెక్సీ ప్లస్ అని ఉంది కదా! దీంట్లో చూజ్ యువర్ యాప్స్ అని ఉంది కదా! దానిపైన ట్యాప్ చేయండి. సో, దీంట్లో నేనేందంటే మనం రెగ్యులర్‌గా మన తెలుగు కంటెంట్, మన తెలుగు వాళ్ళు యూజ్ చేసే కంటెంట్ ఉంటది కదా! అవి మాత్రం యాప్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్, ఆహా, సన్ నెక్స్ట్. ఈ 6 యాప్స్ సెలెక్ట్ చేసుకున్నా. సో, ఇంకా మీరు వేరే యాప్స్ కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లయన్స్ గేట్ ప్లే ఉంది కదా! దాంట్లో ఏందంటే జాన్ విక్ మూవీస్ ఉంటాయి కదా! ఆ కంటెంట్ తెలుగులో ఉంటది. మొత్తం ఇంకా మిగతా మస్తు మూవీస్ ఉంటాయి దాంట్లో. పక్కన ఫ్యాన్ కోడ్ ఉంది కదా! దీంట్లో మన స్పోర్ట్స్ అన్నీ లైవ్ వస్తాయి. యాపిల్ టీవీ ప్లస్‌లో కూడా మంచి హాలీవుడ్ కంటెంట్ అది ఇది బానే ఉంటది. ఈ డిస్కవరీ ప్లస్ మీకు తెలిసిందే. మన డిస్కవరీ ఛానెల్‌కి సంబంధించిన కంటెంట్ మొత్తం దొరుకుతది. కిందికొస్తే వీఆర్ ఓటీటీ అని ఉంది కదా! దీంట్లో హాలీవుడ్ మూవీస్ అన్నీ తెలుగులో డబ్ అయి ఉంటాయి. ఇది కూడా బానే ఉంటది. మీరొక లుక్ ఎయొచ్చు. ప్రస్తుతానికైతే మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే ఈ 6 యాప్స్ సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద ట్యాప్ చేస్తున్నా. సో, ఇక్కడేముంది 6 యాప్స్ అప్ టు 4 డివైసెస్ అట్ ఎ టైమ్ అని ఉంది కదా! ల్యాప్‌టాప్‌లో, టీవీలో, మొబైల్‌లో లేకపోతే వెబ్‌లో మనం అట్ ఎ టైమ్ 4 డివైసెస్‌లో చూడొచ్చు. కింద యూ కెన్ చేంజ్ 1 యాప్ ఎవ్రీ మంత్ అని ఉంది కదా! ఇది ఎట్లా చేంజ్ చేయాలనో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తా. ఇక్కడ కింద కండిషన్స్‌లో అమెజాన్ ప్రైమ్ లైట్ విత్ టాటా ప్లే బింజ్ ఇంక్లూడ్స్ హెచ్‌డి అంటే 720p స్ట్రీమింగ్ ఆన్ 2 డివైసెస్ అండ్ ఫ్రీ 1 డే డెలివరీ. దీనిలో ఏందంటే ఓన్లీ 2 డివైస్‌లో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వస్తది. అమెజాన్ డెలివరీ ఉంటది కదా! అది కూడా మనం 1 డే డెలివరీ సబ్స్క్రిప్షన్ కూడా మనకి ఇక్కడ దీంట్లో ఫ్రీగా ఇంక్లూడ్ అయితది. నెక్స్ట్ సన్ నెక్స్ట్ విల్ బి అవైలబుల్ ఆన్ టీవీ ఓన్లీ అని ఉంది కదా! మన మొబైల్‌లో చూస్తే సన్ నెక్స్ట్ సపోర్ట్ చేయదు. టీవీలోనే సపోర్ట్ చేస్తది. నెక్స్ట్ వాచ్ ఆన్ టీవీ విత్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, స్మార్ట్ టీవీ ఆర్ టాటా ప్లే బింజ్ ప్లస్ సెటప్ బాక్స్. సో, మనం ఫైర్ టీవీ స్టిక్ ఉంటది కదా! మన అమెజాన్‌ది. దాంట్లో స్మార్ట్ టీవీ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే స్మార్ట్ టీవీస్ ఉంటాయి కదా! టీవీలు వాటిలో చూడొచ్చు. టాటా ప్లే బింజ్ ప్లస్ సెటప్ బాక్స్ ఉంటది కదా! దాంట్లో కూడా మనం ప్లే స్టోర్ నుంచి యాప్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. కింద డిస్ట్రో టీవీ అండ్ ఎంఎక్స్ ప్లేయర్ ఆర్ అవైలబుల్ అడిషనల్లీ విత్ దిస్ ప్లాన్ అట్ నో ఎక్స్‌ట్రా కాస్ట్. ఈ డిస్ట్రో టీవీ అండ్ ఎంఎక్స్ ప్లేయర్ ఫ్రీగా వస్తాయి అన్నట్టు వీటితో పాటు. ఈ కింద చూస్తే 249 పర్ మంత్ పక్కన ప్రొసీడ్ ఉంది కదా! ప్రొసీడ్ పైన ట్యాప్ చేయండి. పైన పేయబుల్ అమౌంట్ 249 ఉంది. కిందనేమో యువర్ ఆటో పే లిమిట్ విల్ బి సెట్ అట్ ₹500 అని ఉంది కదా! కానీ యాక్చువల్‌గా మనం ఎంతైతే అమౌంట్ కడుతున్నామో ప్రతి నెల అంతే అమౌంట్ కట్ అయితాయి. ఇక్కడ మనం కావాలనుకుంటే యాడ్ ఏ న్యూ కార్డ్ అని ఆప్షన్ పెట్టి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ నుంచి అమౌంట్ కట్టొచ్చు. లేదా మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే యూపీఐ యాప్స్ నుంచి కూడా అమౌంట్ పే చేయొచ్చు. మనం రెగ్యులర్‌గా మన అందరి మొబైల్‌లో ఫోన్‌పే ఉంటది కదా! సో, అదే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ కింద సెట్ ఆటో పే ఉంది కదా! దానిపైన ట్యాప్ చేయాలి. సో, ఇక్కడ నుంచి ఏందంటే
మన పేమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితది. డైరెక్ట్‌గా మనం ఫోన్‌పే సెలెక్ట్ చేసినాం కాబట్టి ఫోన్‌పే యాప్ ఓపెన్ అయితది. కింద పే 249 అండ్ సెట్ ఆటో పే అని ఉంది గదా! దానిపైన ట్యాప్ చేస్తే మిగతా పేమెంట్ అంతా కంప్లీట్ అయిపోతది. స్క్రీన్ రికార్డింగ్ చేయడం వల్ల సెక్యూరిటీస్ రీజన్స్ తోటి ఇది స్క్రీన్ బ్లాక్ వస్తుంది. మీకు చూపించడానికి అయితలేదు ఇక్కడ. తర్వాత పేమెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఓటీటీ యాప్స్ మీరన్నీ ఇందులో నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో, అప్పుడు చెప్పినా గదా! నెట్‌ఫ్లిక్స్ అనేది ఒకటి సెపరేట్‌గా మనం డౌన్‌లోడ్ చేసుకోవాల్సొస్తది. సెపరేట్‌గా దానికో ప్లాన్ తీసుకోవాల్సొస్తది అని చెప్పినా గదా! నెట్‌ఫ్లిక్స్ యాప్ ఓపెన్ చేసి అందులో నుంచి డైరెక్ట్ మీరు మీకు కావాల్సిన నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదు దానికి గూడా 2 ఆల్టర్‌నేటివ్ వేస్ ఉన్నాయి. అది గూడా మీకు జెప్తా. ఒకవేళ మీరు జియో యూజర్స్ అయితే 1799 ప్లాన్ ఉంది గదా! ఆ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ఒస్తది. ఆ బేసిక్ ప్లాన్‌లో మనకు గావాల్సిన మనం మూవీస్ అన్నీ ఫోన్‌లో అండ్ టీవీలో చూసుకోవచ్చు. డాటా గూడా 3 జీబీ పర్ డే ఒస్తది. వ్యాలిడిటీ వచ్చేసి 84 డేస్. సో, నెట్‌ఫ్లిక్స్ గూడా 84 డేస్ దాకొస్తది. లేదు మీరు ఎయిర్‌టెల్ యూజర్ అయితే 1798 ప్లాన్ ఉంటది. అది గూడా 3 జీబీ పర్ డే 84 డేస్ ప్లానే అది గూడా. దీంట్లో గూడా నెట్‌ఫ్లిక్స్ బేసికే ఒస్తది. మొత్తం ఫుల్ క్వాలిటీ అయితే రాదు. చూసుకోండి. జియో సినిమా వచ్చేసి ఇప్పుడు ఎట్లాగూ తక్కువకే అది గూడా 29 రూపీస్‌కే ఇస్తుర్రు గదా! సో, మనం దాంట్లో జియో సినిమా యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని 29 రూపీస్ తోటి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకు జియో సినిమా గూడా ఒస్తది. సో, ఆల్మోస్ట్ అన్ని ఓటీటీస్ ఒక బడ్జెట్‌లో వచ్చినాయి గదా! అండ్ ఈ టాటా ప్లే బింజ్‌లా మనం ఒక యాప్ చేంజ్ చేయొచ్చు. ఆ యాప్ ఎట్లా చేంజ్ చేయాలో ఇంకో వీడియో చేస్తా. అండ్ ప్లాన్ ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలి, ఆ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లుంటాయో గూడా దానికి సంబంధించి సెపరేట్ ఒక వీడియో చేస్తా. ఇంతదాకా వీడియో చూసిర్రంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేసి కొంచెం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఈ వీడియో. అండ్ ఇంతకుముందు వీడియో గూడా ఇంపార్టెంట్ వీడియోనే కాబట్టి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. అండ్ ఇంకో విషయం ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.